triplex villas at Konnur, APR Projects. టేస్టీ తేజ కాల్ చేశాడు అనుకుంటా. ఒకసారి టేస్టీ తేజ కాల్ చేద్దాం. 2 times కాల్ చేశాడు మళ్ళీ రిటర్న్. హలో తేజ, హాయ్. టేస్టీ తేజ. అవునండి, నేను రోషన్ అండి, సుమన్ టీవీ నుంచి అండి. బ్రదర్ హాయ్ హాయ్ బ్రో. సో లైవ్ లో ఉన్నారు తేజ గారు. ఏం చెప్తావు బెట్టింగ్ యాప్స్ మీద విచారణకి వెళ్ళొచ్చావు కదా, అసలు ఏం అడిగారు మిమ్మల్ని? ఆఫ్టర్ విచారణ పోలీసులు చెబుతారండి, ఈ టైంలో ఏం మాట్లాడొద్దని చెప్పారు. మరి బెట్టింగ్ యాప్స్ అప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నావా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావా? ఏం బెట్టింగ్ యాప్ ఏం ప్రమోట్ చేశాడు తేజ ఇక్కడ? నేనేం చేయలేదు. చేయందే ఎఫ్ఐఆర్ లో ఎందుకు నమోదు చేశారు? లేకపోతే పోలీసులు మొత్తం అయిపోయిన తర్వాత క్లియర్ కట్ గా క్లారిటీగా సుమన్ టీవీ మీ ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడదాం. ఎక్కడ ఉన్నాడు కాబట్టి టేస్టీ తేజ? ఎక్కడ ఉన్నాడు? RFC లో ఉన్నావా? మరి చెప్పావా నేను తప్పు చేయలేదండి, నన్ను ఎందుకు విచారణకు పిలిచారు, నా పేరు ఎందుకు? ఇవన్నీ నువ్వు ఎన్ని అడిగినా చెప్పండి రోషన్ అన్న, మొత్తం అయినా మాట్లాడదాం. అంతేనా? ఉన్నా ఎక్కడ ఉన్నా చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు తేజ. ఏం మాట్లాడను, నెక్స్ట్ తేల్చుకుంటాను అంతా నాది. అంటే నాది థ్యాంక్ యూ అన్న, ఏం లేకుండా జాయిన్ చేశారు నన్ను. ఈ మాట నేనా లేదు చెబుతున్నా, అది ఏది మాట్లాడిన ఏది పడితే అంటారు కాబట్టి ఏం మాట్లాడడం. ఓకే, నా యూట్యూబ్ లైవ్ లో పెడతాను, ఆ వీడియో చూడండి అన్న. అది కావాలని నీకు ఇస్తా, మీ దాంట్లో వేసుకోండి. అదే యూట్యూబ్ లైవ్ లో యూట్యూబ్ లో అది తేజ స్పందన కూడా ఇదనమాట. యూట్యూబ్ లైవ్ లో పెడతాం మేము, అంటే యూట్యూబ్ లో ఏమో మంచి కంటెంట్ చేస్తున్నామని సబ్స్క్రైబర్స్ ని లేకపోతే ఇన్స్టాలో ఫాలోవర్స్ ని తెచ్చుకునేదాకా కాకమ్మ కథలు చెప్తారు. బెట్టింగ్ యాప్స్ చేసుకోవడానికి వాళ్ళని మొత్తం దోవ మళ్లించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళు రోడ్డును పడి వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాక ఇప్పుడు సింపుల్ గా అంటే పోలీసుల మీద దోషేస్తున్నాడు. నాకేం తప్పు లేదు అండ్ నేను అసలు తప్పే చేయలేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. అంటే ఒక్కసారి బిగ్ బాస్ కి పోయించిన తర్వాత ఒక్కొక్కరు రేంజ్ ఏంటంటే వాళ్ళు స్టార్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తం బయటకు వస్తారు, మొత్తాన్ని రోడ్డుని నిలబెడతారు. ఎవరైనా కానీ తప్పు చేస్తే ఎవడైనా తప్పే. మల్టిపుల్ యాప్స్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఆ అమ్మాయి అమృత చెప్పింది, మల్టిపుల్ యాప్స్ చేసిన వాళ్ళనే విచారణకు పిలుస్తున్నారని చెప్పింది. సో డైరెక్ట్లీ త్రూ ప్రమోషనల్, టేస్టీ తేజ డైరెక్ట్లీ త్రూ ప్రమోషనల్ మల్టిపుల్ యాప్స్ అంటే చాలా యాప్స్ చేశాడని సో సమర్థించుకుంటున్నాడు. ఫోన్ లో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏదున్నా గానీ వచ్చి మాట్లాడతాను, పోలీసులు తప్పు, నా పేరు లేదని చెప్తున్నాడు. సో మల్టిపుల్ యాప్స్ వాళ్ళ మా అందరికి పిచ్చెక్కి పిలుస్తారు విచారణకి. సో నువ్వు గొప్పవాడివి కాబట్టి తొందరలోనే నీ గొప్పతనం ఏంటో రివర్స్ అవుతుంది. నేను ఎట్లా నిలబెట్టాలో అట్లా నిలబెడతారు అందరూ కూడా. నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా? చెప్పే సమాధానాలు చూడండి ఒక్కొక్కడు. ఏదో సొసైటీకి లేకపోతే ఏదో సాధించి అంటే అచీవ్మెంట్లు చేసి ఏదో సొసైటీని మొత్తం ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. చేసేదేమో పనికి మాలిన బెట్టింగ్ యాప్స్. మళ్ళీ ఏం చెప్తారు ఇతని కాల్ గురించి? ఏం చెప్తారండి? ఎలా అనిపించింది? ఇప్పుడు మాట్లాడండి. సింపుల్ ఈజ్ ఎస్కేపింగ్. హి ఈజ్ అడ్మిటింగ్ ద ఫ్యాక్ట్ దట్ హి వాస్ ఇంటరాగేటెడ్ బై ది పోలీస్. అందుకొరకే ఏం చెప్పొద్దు అని చెప్పింది పోలీసు. ఏం చెప్పొద్దు అంటే మనం అంతకుముందు పోలీసులు అడిగి పనిచేసావు నువ్వు లేదు కదా. అవును, ఏం చెప్పొద్దని ఎస్కేప్ అవుతున్నావు. నువ్వు నిజంగా ఇన్నోసెంట్ అయితే చెప్పాలి. ఇన్నోసెంట్ అయితే మీరు చెప్పాలి, ఇన్నోసెంట్ కాదట. మల్టిపుల్ యాప్స్ అంటేనే ఆల్మోస్ట్ చాలా బిజీగా ఉన్నారంట. మరి ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళందరినీ కూడా? కొన్నాళ్ళు షూట్లకి పిలవకుండా బ్యాన్ చేయండి, ఇలాంటి బ్యాన్ చేయండి ఫస్ట్. యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయండి ఫస్ట్. వాళ్ళకేం మా ఆర్టిస్ట్ కార్డులు ఉన్నాయా? ఏమున్నాయి వాళ్ళకి? వాళ్ళని ఏం పిలిపించి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి వాళ్ళందరినీ? ఇలా ఫస్ట్ బ్యాన్ చేయండి, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. అంతే, లేదా రేపు మీ పేర్లు కూడా చెప్తారు.